నమస్తే తెలుగు వన్ హెల్త్ ఛానల్కు స్వాగతం. మనం మిల్లెట్స్తో తయారు చేసుకునే ఎన్నో రకాల రుచికరమైన ఆరోగ్యకరమైన వంటలను చూస్తున్నాం కదా. మరి వాటిలో భాగంగా ఈరోజు మరో రెసిపీతో మన ముందుకు వచ్చారు హేమ గారు. మరి ఈరోజు ఏం రెసిపీ చేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో మరి ఈరోజు ఏం రెసిపీ చేస్తున్నాం మ్యామ్? తెలుగింట అన్ని శుభకార్యాలకి అన్ని పండగలకి చేసే బొబ్బట్టు. ఓ వావ్, నా ఫేవరెట్ కూడా బొబ్బట్టు. సో ఈరోజు స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసామండి. ఇప్పటి వరకు మనం వెజ్, నాన్ వెజ్ అండ్ అలాగే స్నాక్స్ ఐటమ్స్ ఇలాగ ప్రతి ఒక్కటి కూడా చూసాం కదా. మరి ఈరోజు రెసిపీ ఏంటి అని అంటే స్వీట్, అందరికీ ఇష్టమైంది బొబ్బట్లు అనమాట. మనం ఇది దేంతో చేస్తున్నాం మ్యామ్? శనగపప్పు బెల్లంతో మనం ఉడకబెట్టి బాగా పూర్ణంలో చేసుకుంటాం. బొబ్బట్లకి మామూలుగా మనం ఎలా అయితే చేసుకుంటాం అలాగే. ఈ పిండి వచ్చేసి మనకి జొన్న పిండి, కొర్ర పిండి. ఓకే, సో జొన్న పిండి, కొర్ర పిండి రెండు కూడా మిక్స్ చేసి పాటు మనకి బైండింగ్ కోసం ఏం కలుపుతాం అంటే మినప పిండి. మినపప్పు ఉంటుంది కదా, దాన్ని ఫ్లోర్ కింద పట్టించి దానికి కలుపుతాం. ఎందుకంటే ఇది లేకపోతే మనకి విడిపోయినట్టు వస్తుంది. ఎప్పుడైతే మనం ఇలా బొబ్బట్లా చేస్తామో దానికి బాండింగ్ కోసం మినపపిండిని 2 స్పూన్లు కలుపుతాం. ఓకే, సో మనం దీనికి యూజ్ చేసేది జొన్న పిండి అలాగే కొర్రల పిండి అండ్ బైండింగ్ కోసం మినపప్పు పౌడర్ అనమాట. కొంచెం అది బైండింగ్ కోసం యూజ్ చేస్తాము. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ అయితే యాజ్ యూజువల్ అందరికీ తెలిసిందే. శనగపప్పు, బెల్లంతో తయారు చేసుకున్న పూర్ణము, నెయ్యి అండ్ అలాగే పిండి కలపక ముందు. ఓకే, సో మనకి ముందే తయారు చేసి పెట్టుకున్నది మనకి ఆల్రెడీ రెడీగా ఉంది అనమాట. అండ్ అలాగే పూర్ణాలు కూడా మనకి రెడీగా ఉన్నాయి. సో స్టార్ట్ చేసేద్దామమ్మా. ఓకే, ప్రతి పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి అన్నీ కూడా మనం ఈ స్వీట్ లేనిదే చెయ్యం. ఈవెన్ ఈ మధ్య ఇంట్లో ప్రతి పండగకి కూడా ఇంట్లో ఈజీగానే తయారు చేసుకుంటున్నారు. ఓకే, మనం దీనికోసం బొబ్బట్టు మేకర్ యూజ్ చేస్తున్నాము. బొబ్బట్టుతో కూడా చేసుకోవచ్చు మనం. కొంచెం లేదంటే అరిటాకు తీసుకుని కొద్దిగా ఆయిల్ పోసి అలా కూడా చేయొచ్చు. ఓకే, ఫస్ట్ మనం ఇలా తీసుకొని పిండి ఇలా సాగడం కొంచెం బాండింగ్ కోసం మనం దీనికి మినపప్పుని చేసుకుని మధ్యలో చిన్న చిన్న పూర్ణం ఉండలు చేసి ఓకే ఇలా క్లోజ్ చేసేయాలి. ఓకే, అదే నార్మల్గా పూర్ణాలు ఎలా చేసుకుంటాము. ఓకే, అలా కొంచెం ఆయిల్ వీటిని మనం నేతితో కాలుస్తాం. ఓకే, ఈ ప్రెస్ను వాడుకోవచ్చు, లేదంటే నార్మల్గా కూడా చేసుకోవచ్చు. ఓకే, మనం చిన్నగా వాడుతాం. కొద్దిగా నెయ్యి అన్నాం. నెయ్యి వల్ల ఏంటంటే మనకి ఇంకా టేస్టింగ్ కొంచెం ఎన్హాన్స్ అవుతుంది కదా. బొబ్బట్టు అన్నది నేతి బొబ్బట్లని బాగుంటుంది. అవును, అండ్ మనకి నెయ్యి కూడా గుడ్ ఫ్యాట్ అనమాట. మనం దాంట్లో చేసుకోవచ్చు, లేదంటే ఇలా దీని కూడా చేసుకోవచ్చు. మనకి ఎలా వీలుగా ఉంటే అది. ఓకే, దీన్ని చిన్న పాన్ హీట్ ఎక్కిందమ్మా. ఇది వేస్తామా. ఓకే, చేతితో కూడా చేసుకోవచ్చు అని చూపిస్తున్నాను. లేదంటే మనం దీంతో చేసుకుంటే ఈజీగా ఉంటుంది. అవును, ఇప్పుడు అందరూ వాడుతున్నాం కాబట్టి ఇది పూరి ప్రెస్. ఇప్పుడు వచ్చేసేసి ఇలా చేతితో కూడా చేయొచ్చు. మా చిన్నప్పుడు అంతా చేతితోనే చేసేవాళ్ళం. అవును, ఎంత కావాలనుకుంటే అంత ఇలా చేతితో జస్ట్ ఈ ఫింగర్స్తో ఇలా
కొంచెం మళ్ళీ ఇంకొంచెం కావాలనుకుంటే నెయ్యి. ఓకే. ఇంకొకటి దీని మీద చేద్దాం. ఓకే. ఓకే. ఇప్పుడు రెండు పక్కల ఇలా బ్రౌన్గా వచ్చే వరకు కాల్చుకొని మనం ప్లేట్లో తీసుకుంటాం. ఇది మనం జొన్న పిండి కాబట్టి మనకి కొంచెం క్రిస్పీగా వస్తుంది. ఓకే. మామూలుగా అయితే మెత్తగా చేస్తారు పైన, మనది కొంచెం మిల్లెట్ పౌడర్ కాబట్టి క్రిస్పీగా వస్తుంది. అవును. ఇలా మనం చేత్తో చేసుకున్నాం కదా దీన్ని. అవును. మనకి ఇలా పక్కనే రెండు కూడా వేసుకోవచ్చు. కొంచెం ఓకే. సో మనకి జొన్న పిండి కొర్రపిండితో తయారు చేసుకున్న బొబ్బట్లు అనమాట రెడీ అయిపోయాయి. ఓకే. ప్లేట్లో తీసుకున్నాం. ఓకే. మనం నేతితో కాలుస్తాం, మళ్ళీ తినేటప్పుడు కూడా పైన నెయ్యి కంపల్సరీ అనమాట. సో ఒకసారి నెయ్యి వేస్తారా? మనం అలాగే పూర్ణాలు కూడా చేయొచ్చు. అవును. సేమే. ఎంతో టేస్టీగా ఉండే మనందరికీ ఇష్టమైన ఫేవరెట్ బొబ్బట్లు స్వీట్ అనమాట. సో రెడీ అయిపోయింది. టేస్ట్ చేద్దాం. క్రిస్పీనెస్ చూసారా? ఇలా ఎంత క్రిస్పీగా వస్తుంది. జొన్న పిండి యూజ్ చేసాం కాబట్టి. వావ్. చాలా చాలా బాగుంటుంది. మనం అన్ని బర్త్డే పార్టీలు, మేము పుట్టినరోజైనా పండగలైనా ఎప్పుడు బొబ్బట్లే చేసుకునేవాళ్ళం. క్రిస్పీనెస్ అయితే చాలా బాగుంది. అండ్ మనం పర్ఫెక్ట్గా అది సిమ్లోనే చేసాం కదా మ్యామ్, మాడిపోకుండా పర్ఫెక్ట్గా మనకి కుక్ అయిందనమాట. చాలా చాలా బాగుంది. సో బొబ్బట్లు రెసిపీ కూడా ఒక్కసారి మిల్లెట్స్తో తయారు చేసి చూడండి. ఈసారి నెక్స్ట్ టైం చేసినప్పుడు యూ గైస్ విల్ లవ్ ఇట్ అనమాట. అస్సలు వదిలిపెట్టరు. సో మ్యామ్, మనందరికీ ఇష్టం ఈ స్వీట్ అంటే. సో ఫైనల్లీ ఆ స్వీట్తో కూడా మీ ముందుకు వచ్చేసాం. సో డెఫినెట్లీ ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాం. ఇంతవరకు నమస్తే మ్యామ్. నమస్తే.